ఒక దేవాలయానికి సంబంధించి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్కడ ఏదైతే విజయవాడ ఉత్సవంకి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి దేవాలయానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం జరిగితే పెద్దలు ఇది ఎవరో కాదు, దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ దాతలు సహాయ సహకారాలతో వాళ్ళు మాట్లాడి దేవాలయానికి ఆదాయం ఇచ్చే విధంగా చేస్తా ఉంటే భూమిని 99 సంవత్సరాలకి ఇచ్చేశారు, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తాం. అలాగే రప్ప అని ఏదేదో మాట్లాడారు, చెప్తే వినరు, గిల్లితే ఏడుస్తారు. ఇవాళ ఎట్ట తయారు, మీరు చెప్తే వినిపించుకోరు, ఎవడన్నా వచ్చి గిలితే కుయ్యో మొర్రో అంటూ రోడ్డును పడిపోతా ఉంటారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన సంఘటన కూడా అదే. నిన్న మచిలీపట్నంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అవన్నీ ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఆందోళన వచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్తే గిలితే ఏడుస్తారంటే ఇదే సామెత. ఇలా చేసుకుని మీరు మాట్లాడలేదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేస్తే బీపీలు ఉండవా, కోపాలు రావా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు కుటుంబ సభ్యుల్ని లేకపోతే వ్యక్తుల్ని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము కంట్రోల్ చేయబట్టే ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ చెప్తా ఉన్నా.